కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, కొద్ది గంటల్లో మనము క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో నీవేం కోరుకుంటున్నావు? ప్రభు దగ్గర నుంచి ప్రభు నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు? ఏ దీవెనలు కోరుకుంటున్నావు? అనేకమైన దీవెనలు మనం దేవుని దగ్గర నుంచి పొందాలని ఆశిస్తున్నాం ఈ రాబోయే నూతన సంవత్సరంలో. ఈ గత సంవత్సరంలో అనేకమైన సవాళ్ళు, ఇబ్బందులు, విపరీతమైన పరిస్థితులు గుండా, కష్టాల గుండా అనేక మంది వెళ్ళాం. అయితే మన యొక్క నిరీక్షణ ఏమిటంటే ఈ నూతన సంవత్సరంలో మనకి దేవుని యొక్క ప్రత్యేకమైన దీవెనలు కావాలని కోరుకుంటున్నాం. ప్రియ సోదరి సోదరుడా, నీ మనసులో ఏం కోరుకుంటున్నావు? ఏ దీవెన కొరకు వేచి ఉన్నావు? ఏ దీవెన నీకు యేసు ప్రభు ఇవ్వాలని కోరుకుంటున్నావు? నూతన సంవత్సరంలో ప్రవేశించబోవు మనం దేవుని యొక్క ప్రత్యేకమైన దీవెన ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న మనకి దేవుని యొక్క వాక్యం నుంచి బైబిల్ ద్వారా దీవెనలు అనే అంశాన్ని మనం ఈ దినాన్ని ధ్యానించబోతున్నాం. బైబిల్ గ్రంథం నుంచి అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక రాబో ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి బైబిల్ ద్వారా దీవెనలు అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. కారణం, ప్రతి వారు కూడా దీవెనలు కోరుకుంటున్నాం. దీవెనలు నాకు అక్కర లేదు అనేవారు ఈ లోకంలో ఎవరూ లేరు. విశ్వాసులుగా మనందరం కూడా మనకు దీవెనలు కావాలి. ఆధ్యాత్మిక దీవెనలు కావాలి, శారీరక దీవెనలు కావాలి. ఆ దీవెనలన్నీ మనం పొందాలంటే బైబిల్ గ్రంథం ద్వారా మనం పొందగలమని బైబిల్ గ్రంథం మనకు భరోసా ఇస్తుంది. ఆ విషయాలు మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థించుకుని ఇది వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని, మా ప్రాంతాలని ఈ సంవత్సరం అంతా మీరు నడిపించారు. అనేకమైన సవాళ్ళు గుండా వెళ్ళాం ప్రభువా. మీ కాపుదల మాతో ఉన్నది. మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచారు. కొన్ని గంటల్లో మేము నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ ప్రత్యేకమైన కృపను మాకు అనుగ్రహించి బైబిల్ గ్రంథం ద్వారా దీవెనలు అనే అంశాన్ని మేము ధ్యానిస్తున్నాం. మీ బైబిల్ గ్రంథాన్ని, మీ మాటలను మేము చదివినట్లయితే, నమ్మినట్లయితే మాకు ఏ విధంగా దీవెనలు వస్తాయో అనే విషయాన్ని మీరే బోధించవలసిందని, ఈ లోతైన మర్మాలు అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని ఈ వాక్యం ద్వారా ఈ రానైన నూతన సంవత్సరం అంతా మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మేము జీవిస్తూ మీకు మహిమకరమైన జీవితాలు జీవించి మీ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శారీరక దీవెనలు పొంది మీరు త్వరలో రెండోసారి వస్తున్నారు. మీ రాజ్యంలో ఎత్తబడి మీతో యుగ యుగాలు ఉండే ఆ ధన్యత మాకందరికీ అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ రాబోతున్న నూతన సంవత్సరంలో ఎప్పుడు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది అనే విషయాన్ని కూడా కొన్ని క్షణాలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, విశ్వాసులుగా దాదాపుగా మనమందరం కూడా డిసెంబర్ 31వ తారీఖున మధ్యరాత్రి 12 గంటలు అయినప్పుడు అప్పుడు ఒకరికొకరు క్రొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుని, క్రొత్త ఏడు మొదలుపెట్టినని పాట పాడుకుని, ప్రార్థన చేసుకుని ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్న హ్యాపీ న్యూ ఇయర్ అని. అయితే బైబిల్ గ్రంథంలో క్రొత్త దినం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే ఒక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఆదికాండం 1వ అధ్యాయాన్ని మనం ధ్యానించినట్లయితే అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనం విపులంగా మనం నేర్చుకుంటున్నది ఏమిటంటే, క్రొత్త దినము ప్రొద్దు కృంకినప్పుడు క్రొత్త దినం ప్రారంభం అవుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం గమనించినట్లయితే సాయంత్రమున ఉదయం కాగా మొదటి దినం ఆయను. అనగా బైబిల్ గ్రంథం ప్రకారంగా ఒక క్రొత్త దినం ప్రారంభం అవటానికి ఎప్పుడైతే ప్రొద్దు కుంకుతుందో, అనగా సాయంత్రం అయిపోతుందో, అప్పుడు క్రొత్త దినం ప్రారంభం అవుతుంది బైబిల్ ప్రకారంగా. అయితే ఈ లోకం మాత్రం మధ్యరాత్రి 12 గంటలకి క్రొత్త దినం ప్రారంభం అవుతుంది. లోకంలో ఈ లోక ఆచార రీతిగా మధ్యరాత్రి 12 గంటలకి క్రొత్త దినం ప్రారంభం అవుతుంది. కనుకనే మనకున్న ఈ యొక్క వాచ్ల్లో లేకపోతే ఫోన్ల్లో ఆ క్రొత్త దినం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? మధ్యరాత్రి 12 దాటిన తర్వాత.
చాలా మంది అప్పుడు వరకు ఉండి అప్పుడు క్రొత్త ఏడు మొదలుపెట్టిన పాట పాడుకొని ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అది సరికాదు. ఎవరైనా సరే మన ఇంటికి ఒక ప్రాముఖ్యమైన అతిథి వచ్చినప్పుడు ఎప్పుడు ఆహ్వానిస్తాం ఆ ప్రాముఖ్యమైన అతిథిని? మన యొక్క ప్రాంగణంలోకి ప్రవేశించే ఆ గేటు వద్దే. ఇంటి వద్దకు వచ్చి ఒక 6 గంటలు ఇంటి వద్ద ఉన్న తర్వాత అప్పుడు కాదు కదా మనం ఆహ్వానం పలికేది. క్రొత్త సంవత్సరం ప్రారంభమయ్యేది డిసెంబర్ 31వ తారీఖు ప్రొద్దు కృంకినప్పుడే క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టేస్తున్నాం. ఈ విషయాన్ని గమనించి ఒకవేళ మన సంఘస్థులు మనకు సహకరించకపోయినట్లయితే విశ్వాసులుగా కుటుంబంగా మనం ఆ ప్రొద్దు కృంగుతున్నప్పుడే కూడి పాటలు పాడుకుని ఒక కుటుంబంగా దేవుని స్తుతించి వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని మనం క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టినట్లయితే మనకెంతో దీవెనకరం. ఆధ్యాత్మిక దీవెనలు, శారీరక దీవెనలు కూడా వస్తాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకి దీవెనలు ఎలా కలుగుతాయి అనగా ఖచ్చితంగా మనకి బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా తెలియచేస్తుంది. అది బైబిల్ ద్వారా దీవెనలు. దీన్నే మనం దేవుని వాక్యం అంటున్నాం. కారణం, దేవుడు మనకి కావలసిన వర్తమానాన్ని, మనకి కావలసిన విషయాల్ని ఆయన ప్రవక్తల ద్వారా బయలుపరిచారు. దర్శనాల ద్వారా, కళల ద్వారా. ఆ ప్రవక్తలకు ప్రభు ఆదేశం ఇచ్చారు. దేవుడు బయలుపరిచిన విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు రాయబడ్డవి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ విధంగా చెప్పారు, మానవుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పారు ప్రభువారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభువారు వాడిన మాట మానవుడు అనగా అది స్త్రీలకు పురుషులకు కూడా వర్తిస్తుంది. ఇంగ్లీష్లో మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ అన్నారు. ఆ మ్యాన్ అనే మాట స్త్రీలకి పురుషులకు కూడా చెందుతుంది అన్నమాట. మానవుడు జీవించాలంటే మనకు ఆహారం కావాలి. యేసు ప్రభు జన్మించి జీవించిన ఆ ఇశ్రాయేల్ దేశంలో వారు ఆహారంగా రొట్టెని తినేవారు. మన ప్రాంతంలో మనం అన్నం తింటున్నాం. అనగా మానవుడు ఆహారం వలన మాత్రము కాదు, కానీ దేవుని యొక్క మాటల వలన జీవించగలడు అని యేసు ప్రభు వారు చెప్పారు. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, మరి ఆహారం లేకుండా మనుషులు ఏ రీతిగా జీవించగలరు? ఒకటి దేవుని మాటలు నమ్మినట్లయితే వారికి సరిపోతుందా అనే ప్రశ్న వస్తుంది మనకి. మనందరికీ తెలిసిన రీతిగా కనీసం మానవులుగా మనం జీవించాలంటే ప్రతిదినం కూడా 2 సార్లు భోజనం తినాలి. కనీసం 2 సార్లు. మనలో అనేక మంది 3 సార్లు మనం భోజనం చేస్తున్నాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా భోజనం చేస్తున్నాం. దేవుని మాటలు నమ్మినట్లయితే వారు ఆహారం లేకుండా జీవించగలరా అంటే అది కాదు. దేవుని మాటలు నమ్మినట్లయితే వారికి ఆహారాన్ని కూడా దేవుడే అనుగ్రహిస్తారు. దేవుని మాటలు మనం నమ్మాల. అలా నమ్మినట్లయితే మనకు కావాల్సిన శారీరక ఆహారాన్ని ఆయన అనుగ్రహిస్తారు. మనకు అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఏలియా ప్రవక్త గారు ప్రభు చెప్పారు, ఏలియా నీవు ఆ చిరయోతు అనే ఆ వాగు దగ్గరికి వెళ్ళమన్నారు. ఈ విషయాలు మనం 1 రాజులు 17వ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు ఉన్న వాక్య భాగంలో చదువుతున్నాం. ఆ చిరయోతు అనే వాగు అరణ్య ప్రాంతంలో ఉన్నది. అప్పుడు ఏలియా ప్రవక్త గారు, ప్రభు నేను అక్కడికి వెళ్ళినట్లయితే మరి నాకు ఆహారం ఎవరు పెడతారు? అది అరణ్యం కదా అనే ప్రశ్న అడగలేదు. దేవుడు చెప్పిన మాటలు నమ్మి ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దేవుడు ఏ రీతిగా ఆహారాన్ని పంపించారో మనందరికీ తెలుసు. దేవుడు ప్రతిదినం కూడా ఉదయం సాయంత్రం కూడా కాకుల ద్వారా ఏలియా ప్రవక్తకు ఆహారం పంపించారు. మనందరికీ తెలుసు, కాకులు మన చేతుల్లో ఉన్న ఆహారాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోతాయి. అటువంటి కాకుల ద్వారా పంపించాడు దేవుడు ఏలియాకు. అయితే ఏలియా ప్రవక్త కూడా ఆ కాకులు తెచ్చిన ఆహారాన్ని తీసుకొని ఎంతో సంతోషంగా తిన్నాడు. ఆయన ఏమి కూడా నేను తినను, కాకులు అపవిత్రమైన పక్షులు కనుక నేను తినను, నాకు ఆహారం పంపాలంటే ఆ యొక్క పవిత్రమైన పక్షులు పావురం ద్వారా పంపండి అని దేవునికి ఏమి షరతులు పెట్టలేదు. దేవుడు ఏది పంపితే దానినే సంతోషంగా స్తుతించి భుజించాడు. ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అవసరమైనట్లయితే దేవుడు ఆ పావురం ద్వారా కూడా ఆహారం పంపించగలడు. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన పాఠాన్ని ఏలియా ప్రవక్తకి బోధించడానికి ఆ రీతిగా కాకుల ద్వారా పంపించారు ప్రభు. ఆ యొక్క వాగులో నీరు అయిపోయిన తర్వాత దేవుడు ఏలియా ప్రవక్త చెప్పారు, ఏలియా నీవు ఆ సారేప్రతు అనే గ్రామానికి వెళ్ళు. అది అన్యుల ప్రాంతం. ప్రస్తుతం
లెబనాను దేశంలో ఉన్నది. ఆ సారేపతి అనే గ్రామంలో ఒక విధవరాలకి నేను ఆజ్ఞాపించాను, నీకు కావలసిన ఆహారాన్ని ఆ విధవరాల ద్వారా నీకు అనుగ్రహిస్తానని ప్రభు చెప్పారు. మరలా ఏలియా ఏ విధంగా కూడా దేవునికి ఫిర్యాదు చేయలేదు. ప్రభువా, నేను ఇశ్రాయేలీయుడును, నన్ను అన్యుల దగ్గరికి వెళ్ళమంటున్నారు, ఆ అన్యుల దగ్గర నేను ఎలా తినాలా? నేను ఎప్పుడు కూడా అన్యుల దగ్గర తినలేదు. కానీ ఇశ్రాయేలీలు ఎవరు కూడా అన్యుల దగ్గర భోజనం చేసేవారు కాదు. దాంతోపాటు ఆవిడ విధవరాలు, విడో, కనుక నేను వెళ్ళను అని సాకులు చెప్పలేదు ఆయన. దేవుడు ఏది చెప్తే అదే చేశాడు. ఆ సారేపదు గ్రామానికి వెళ్ళేటప్పటికి ఒక విధవరాలు ఎండిపోయిన చిన్న చిన్న కట్టెలు వేరుకుంటుంది. జరిగిన విషయం అంతా కూడా మనకు తెలియను. ఆ ఏలియా ప్రవక్తను బట్టి ఆ విధవరాల్ని, తన యొక్క కుమారుడిని ఆ కరువు కాలం అంతా కూడా వారి యొక్క ఆ యొక్క బాటిల్లో, ఆ యొక్క బుడ్డి లేకపోతే ఆ సీసాలో నూనె తరిగిపోలేదు. వారి తొట్టిలో అనగా వారికి ఉన్న బుట్టలో, ఆ తట్టలో పిండి తరిగిపోలేదు. చూచారా ఎంత ఆశ్చర్యరీతిగా తన ప్రవక్తని, అన్యురాలైన విధవరాల్ని కూడా దేవుడు పోషించారు. దేనివలన? దేవుని యొక్క మాట ఏలియా ప్రవక్త గారు నమ్మారు. ఈ విషయాలు మనం 1 రాజులు 17 అధ్యాయం 7 నుంచి 10 వరకున్న వాక్య భాగంలో చదువుతున్నాం. దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? తప్పకుండా దేవుని యొక్క మాటలను మనం నమ్మినట్లయితే మనకు దేవుడు కావలసిన అనుదిన ఆహారాన్ని అనుగ్రహిస్తారు. ఆశ్చర్యరీతిగా, అద్భుత రీతిగా ఆయన అనుగ్రహిస్తారు అవసరమైనప్పుడు. మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క మాటలు నమ్మాలా, ఆయనకు లోబడాలా, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలా. ఏలియా ప్రవక్తని హతం చేసేయాలని ఆహాబు రాజు, ముఖ్యంగా తన యొక్క భార్య అయిన యెజెబెలు ఆ సైనికులకు ఆజ్ఞాపించారు, ఏలియాని పట్టుకొని తీసుకురండి, ప్రాణంతో అయినా సరే, ప్రాణం తీసేసైనా సరే తీసుకురమ్మన్నారు. ఆ విషయం విని భయపడి ఏలియా ప్రవక్త అడవిలోకి పారిపోయి పరుగును వెళ్ళిపోయాడు. అలసిపోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుని ప్రార్థన చేసి, ప్రభువా, నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, నా ప్రాణం తీసుకో, అందుకే నాకు మరణం ఇవ్వండి అని ప్రార్థించి అలసిపోయి ఉన్నాడేమో, ఆ చెట్టు కిందే నిద్రపోయాడు. అప్పటికి ఆయన ఆ నిద్రపోకముందు ఎంతో ఆకలితో ఉన్నాడు, ఎంతో దాహంతో ఉన్నాడు. కారణం పరుగును వెళ్ళాడు కనుక ఆకలి వేసేసింది, దాహం వేసేసింది. ఆహారం లేదు అడవిలో, త్రాగటానికి మంచినీళ్ళు కూడా ఎక్కడ ఉంటాయో తెలియదు ఆయనకి. చూడండి ఎంత అద్భుతాన్ని ప్రభు చేశారు. 1 రాజులు 19 అధ్యాయం 5 నుంచి 7 వరకు వాక్య భాగం చదివినట్లయితే దేవదూత తీసుకొచ్చారు వేడివేడి ఆహారాన్ని, మంచినీళ్ళని కూడా. అలసిపోయి నిద్రపోతున్న ఏలియా ప్రవక్తను లేపి తిను ఆహారాన్ని, ఈ మంచినీళ్ళు త్రాగని ఇచ్చారు. అది ఆ ఆహారం తిని మంచినీళ్ళు తాగి వెంటనే మరలా నిద్రలోకి జారుకున్నాడు. ఎంతసేపు నిద్రపోయాడో ఆయనకి తెలియదు. మరలా దేవదూత వచ్చారు. ఇది 2వసారి దేవదూత ఆహారాన్ని, మంచినీళ్ళని పట్టుకొచ్చి ఏలియా ప్రవక్తకి ఇచ్చారు. చూచారా, దేవుని యొక్క మాటలు నమ్మినట్లయితే అరణ్యంలో ఉన్నప్పటికీ నీవెక్కడున్నావో, నీ అవసరత ఏంటో, నీ ఉన్న స్థలము, నీ యొక్క అవసరత అన్నీ కూడా దేవునికి తెలుసు. ఏలియాకి ఆహారం కావాలి, మంచినీరు కావాలి కనుక దేవుడు అవి ఆయనకు పంపించారు దేవదూత ద్వారా. ఇదంతా దేనివల్ల జరిగింది? దేవుని యొక్క మాటలను నమ్మాడు కనుక. ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుని మాటలు నమ్మినట్లయితే మనకి కావలసిన ఆహారాన్ని, ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తారు. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తానని ఆయన మనకు వాగ్దానం చేశాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ నూతన సంవత్సరంలో మన అవసరత ఏదైనప్పటికీ దానిని తీర్చటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మన కోరికలు కాదు సుమా, మనకు కోరికలు చాలా ఉన్నవి, కానీ మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మనము ఆయన నమ్మి, ఆయన మాటలు నమ్మాలా, ఆయన వాక్యాన్ని నమ్మాలా, దానికి లోబడాలా, దాని ప్రకారంగా మనం జీవించాలా. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. దేవుని మాటలు నమ్మినట్లయితే ఈ లోక సంబంధమైన జీవితం మాత్రమే కాదు సుమా, మనమందరం కూడా కోరుకునేది ఈ సంవత్సరంలో కూడా నాకు మంచి జీవితం కావాలి, నేను జీవించాలి, నాకు జీవితం అక్కర్లేదు, ఈ సంవత్సరంలో నా జీవితం అంతమైపోవాలా అని ఎవరు కోరుకోం. మనందరికి కావాల్సింది జీవితం. అయితే యేసు ప్రభు మాటలు నమ్మినట్లయితే మన యొక్క జీవితం కొనసాగుతుంది ఈ లోకంలో, దానితో పాటు మనకి నిత్య జీవం కూడా ఆయన ఇస్తానంటున్నారు. దేవుని మాటలు నమ్మటం వలన మనకి ఈ లోకంలో జీవితం, మనకి ఈ లోకంలో అవసరాలన్నీ కూడా తీరుస్తారు, మనకి ఈ లోకంలో దీర్ఘాయుష్షు దేవుడు అనుగ్రహిస్తారు. దానితో పాటు
దేవుని మాటలు నమ్మినట్లయితే మనకు నిత్య జీవం కలుగుతుంది. ఈ విషయాలు యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో మనం చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకి నిత్య జీవం ఇచ్చేవారు యేసు ప్రభు. ఆయన మాటలు నమ్మినట్లయితే మనకి జీవము నిత్య జీవము రెండు కూడా వస్తాయి. మానవులుగా మనందరికీ కూడా ఆ నిత్య జీవం అవసరం. కారణం, ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినప్పటికీ, ఎన్ని సంవత్సరాలు జీవించినప్పటికీ ఈ లోకం శాశ్వతం కాదు. వైద్య శాస్త్రం చదువుకున్న ఆ వైద్యులు కూడా, ఎంతో పేరు ప్రఖ్యాతులు కాంచిన వైద్యులు, మెడికల్ డాక్టర్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, అలాగే నర్సులు, రకరకాల వైద్య వృత్తిలో ఉన్నవారు, వారు కూడా కలకాలం జీవించరు కదా. వారు ఎంత ప్రావీణ్యత గల వైద్యులైనప్పటికీ, మెడికల్ డాక్టర్ అయినప్పటికీ ఒక రోజున ఏమవుతుంది, వారు కూడా గతించిపోతారు. ఈ లోకం ఎవరికీ శాశ్వతం కాదు. విశ్వాసులు అవిశ్వాసులు, చదువుకున్నవారు చదువుకోలేని వారు, వైద్యులు కానీ సామాన్యులు కానీ అందరికీ కూడా ఈ లోకంలో మరణం వస్తుంది. అయితే మనకి కావాల్సింది మానవులుగా నిత్యజీవం కావాలా. కనుక ఇక నూతన సంవత్సరంలో ప్రభువారు మనకి ఇస్తున్న భరోసా ఏమిటంటే, ఆయన మాటలు నమ్మినట్లయితే మనకు నిత్యజీవం కలుగుతుంది. యేసు ప్రభువారు లాజరు యొక్క సహోదరి అయిన మార్తతో మాట్లాడుతూ యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభువారు అన్నారు, మార్త, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను నమ్ముకున్న వారు మరణించినప్పటికీ మరలా తిరిగి లేస్తారు అని ప్రభు భరోసా ఇచ్చారు. అది ఒట్టి మార్తకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి కూడా యేసు ప్రభువే పునరుత్థానము జీవము. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మనకి ఆ జీవము, దానితో పాటు నిత్య జీవం కావాలంటే ఆయన మాటలను మనం నమ్మాలా. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థించారు. దీన్నే మనం విజ్ఞాపన ప్రార్థన అంటున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువు ప్రార్థిస్తూ ఆయన యొక్క శిష్యుల కొరకు ఆ ప్రార్థన మనందరికీ కూడా వర్తిస్తుంది. నీ యొక్క సత్యము ద్వారా వీరిని పరిశుద్ధపరచుము అని ప్రార్థించారు. అనగా ఇంగ్లీష్లో శాంక్టిఫై దెమ్ బై యువర్ ట్రూత్, నీ సత్యం ద్వారా వీరిని పరిశుద్ధపరచుము. అయితే ఈ సత్యం ఎక్కడున్నది? నీ వాక్యమే సత్యము, నీ మాటలే సత్యము. వాక్యం అంటే బైబిల్ గ్రంథం. కనుక మనము పరిశుద్ధపరచబడాలంటే మనకి కావలసినది దేవుని వాక్యాన్ని మనం నమ్మాలా. దేనికి మనం పరిశుద్ధపరచబడాలా? మనందరికీ తెలిసిన రీతిగా ఈ లోకంలో మనందరూ కూడా పాపలోకంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, పాపంలోనే మనం జీవిస్తున్నాం. కనుక మన యొక్క పాపం పోవాలంటే మన సొంతగా మనకు మనం పరిశుద్ధులు కాలేము. మానవులని పవిత్రపరచగలవారు ఒక్కరే, ఆయనే యేసు ప్రభువారు. మన పాపాలన్నీ క్షమించి మనల్ని పరిశుద్ధపరచగలరు. కనుక మనల్ని పరిశుద్ధపరిచేది యేసు ప్రభువారు. యేసు ప్రభువారు అన్నారు, నేనే సత్యమును అన్నారు. కనుక ఆ సత్యం ఎక్కడ దొరుకుతుంది మనకి? ఇప్పుడు ఆయన వాక్యంలో, ఆ బైబిల్ గ్రంథంలో దొరుకుతుంది. కనుక బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని నమ్మి దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే మన పాపాలని క్షమిస్తారు. మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మనల్ని పవిత్రపరుస్తారు. కనుకనే యేసు ప్రభువులోనే సత్యం ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మనందరికీ తెలుసు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నారు ప్రభువారు. కనుక యేసు ప్రభువులోనే జీవం ఉన్నది, యేసు ప్రభువులోనే సత్యం ఉన్నది. మనకు జీవము ఈ లోకంలో, దానితో పాటు నిత్య జీవం మనకు కావాలంటే యేసు ప్రభు నమ్ముకొని ఆయన యొక్క వాక్యాలు నమ్మాలా, ఆయన మాటలు నమ్మాలా. అవే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటలు. మనందరం కూడా ఈ నూతన సంవత్సరంలో పచ్చగా ఉండాలని, ఫలించాలని, అనగా మనం వర్ధిల్లాలని, మనం అన్ని విషయాల్లో మనం దీవించబడాలని అందరం కోరుకుంటారు. చూడండి, చక్కని చెట్టు ఫలాలతో ఈ చెట్టు ఎంతో చక్కగా కనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో చూడండి, 1వ కీర్తన 2-3 వచనాలు గమనించినట్లయితే, ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తారో, ధర్మశాస్త్రానికి మరొక పేరు బైబిల్ గ్రంథం, దేవుని యొక్క వాక్యం. ఇంగ్లీష్లో లా అన్నారు, LAW. లా అంటే ధర్మశాస్త్రం అని తర్జుమా చేశారు. ఆ లా అనే మాటని అనేక సందర్భాల్లో వాక్యము, దేవుని యొక్క మాట అని తర్జుమా చేశారు. కనుక దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని మనము దివారాత్రులు ధ్యానించినట్లయితే ఎలా ఉంటాము? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఎక్కడున్నదా చెట్టు? నీటి ఓరను నాటబడిన చెట్టు. ఒక చెట్టు ఏదైనా సరే నీటి ఓరను ఉన్నట్లయితే, నీటి ప్రక్కనే ఉన్నట్లయితే ఎప్పుడు కూడా చెట్టు పచ్చగానే ఉంటుంది, తన కాలంలో చక్కని ఫలాలు ఇస్తుంది. ప్రియ సోదరి సోదరుడు, మనం కూడా ఈ నూతన సంవత్సరంలో ఫలించాలంటే మనము దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని
ధ్యానించాలా, ఆయన ధర్మశాస్త్రాన్ని అనగా వాక్యపు వెలుగులో ఆజ్ఞల వెలుగులో జీవించాలా. అప్పుడు మనం ఫలవంతమైన జీవితాన్ని ఈ నూతన సంవత్సరంలో మనం జీవించగలం. అదే కదా మనం అందరం కోరుకునేది, ఈ నూతన సంవత్సరంలో నేను ఫలించాలా, నేను దీవించబడాలని. అయితే దేవుడు మనకు చెప్పేది పగలంతా రాత్రంతా ఆ వాక్యాన్నే చదువుతూ ఉండని మాత్రం ఆయన చెప్పలేదు. కారణం మన పనులు మనం చేసుకోవాలా. 4వ వాక్యంలో నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి 10 వరకు వాక్య భాగంలో 6 దినాలు కష్టపడి నీ పని అంతా చేసుకో అనగా, మనకు వ్యవసాయమైనా వ్యాపారమైనా ఉద్యోగమైనా మన పనులు మనం చేసుకుంటూ దివారాత్రులు ధ్యానించడం అంటే ఉదయాన్నే లేచినప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని, అలాగే సాయంత్రం మనం పడక వెళ్ళక ముందు మళ్ళీ దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యంలో ఉన్న విషయాలు మనం పాటిస్తూ ఉండాలా. చదివేసి విడిచిపెడితే ఉపయోగం లేదు. ఆ వాక్యానికి లోబడాలా, ఆ వాక్య ప్రకారంగా జీవించాలా. అయితే మానవులుగా మనందరం కూడా ఈ లోకంలో మనకు భోజనం అవసరం. ఉదయం భోజనం చేస్తున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, సాయంత్రం భోజనం చేస్తున్నాం 3 సార్లు. కొన్ని సందర్భాల్లో ఇటీవల కాలంలో మధ్యన ఏదో టిఫిన్ చేస్తున్నాం అంటున్నారు, ఏదో ఇంగ్లీష్లో స్నాక్ తింటున్నాం అంటున్నారు. అనగా కొన్నిసార్లు 4-5 సార్లు కూడా ఏదో కాస్త తింటున్నాం మనం. శారీరకంగా మనకు 3 సార్లు లేకపోతే 4 సార్లు 5 సార్లు ఈ విధంగా ఆహారాన్ని మనం శారీరక పోషణ కొరకు తింటున్నాం. మరి ఆధ్యాత్మిక ఆహారం అది కూడా మనకు చాలా ప్రాముఖ్యం. ఆధ్యాత్మిక ఆహారం అంటే దేవుని యొక్క వాక్యం. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో ఇర్మీయా ప్రవక్త గారు అంటున్నారు, నాకు నీ మాటలు దొరికినప్పుడు నేను వాటిని భుజించాను, అవి నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. అనగా దేవుని మాటలు భుజించడం అంటే దేవుని మాటలు చదవటం, దేవుని యొక్క వాక్యాలు చదవటం. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో నేను నీ వాక్యాలు భుజించాను, అవి నాకు ఎంతో ఆనందాన్ని కలుగ చేశాయి. అనగా ప్రియ సోదరి సోదరులారా, ఆధ్యాత్మికంగా మనం బలంగా ఉండాలంటే మనకి ఆధ్యాత్మిక ఆహారం కావాలి. ఆధ్యాత్మిక ఆహారం ఏంటి? దేవుని యొక్క వాక్యం. దాన్ని మనం చదవాలా. మనలో అనేక మంది వారానికి ఒకసారి మందిరానికి వెళ్తున్నాం, ఆలయానికి వెళ్తున్నాం, అక్కడ వాక్యం వింటున్నాం. తర్వాత వారం అంతా ఇక మనము ఆ వాక్యం గురించి పట్టించుకోవట్లేదు. మన లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన వార్తలు, లోక సంబంధమైన ఆ కార్యక్రమాలని వీక్షిస్తున్నాం. ప్రియ సోదరి సోదరుడు, నీవు కూడా అలా చేస్తున్నావా? మనం ప్రతిదినం కూడా దివారాత్రులు కూడా దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఉదయం సాయంత్రం కూడా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మన వాక్యాలు చదువుకొని వాటి ప్రకారంగా వాక్య వెలుగులో ఆజ్ఞల వెలుగులో జీవించినట్లయితే మనకు మెండైన దీవెనలు వస్తాయి. మనందరికీ తెలుసు ఆ యొక్క జుంటి తేనె ఎంతో రుచికరంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము జుంటి తేనె కంటే కూడా మధురంగా ఉంటుంది, తీయగా ఉంటుందని కీర్తన 119 103వ వచనం, 119వ అధ్యాయం 103వ వచనం, నీ యొక్క మాటలు నా నోటికి జుంటి తేనె కంటే కూడా తీయగా ఉన్నాయి. అనగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇష్టపడి ప్రార్థనాపూర్వకంగా చదివినట్లయితే అది మనకి ఎంతో రుచికరంగా ఎంతో మధురంగా ఉంటుంది. కొన్నిసార్లు అనుకుంటున్నాం, రోజు బైబిల్ చదువుతుంటే అది బోరింగే కదా అనుకునేవారు ఉంటున్నారు. అది మనకి ఎంతో విసుగొచ్చేస్తుంది అనుకుంటున్నారు. అది కానే కాదు. దేవుని యొక్క వాక్యాలు ఎంతో మధురమైనవి. ప్రియ సోదరి సోదరులారా, ప్రతిదినం మనకు సమయం ఉన్నప్పుడు 3 అధ్యాయాలు, సెలవు దినాన 5 అధ్యాయాలు చదివినట్లయితే జనవరి 1వ తారీఖు అనగా క్రొత్త సంవత్సరం రోజున ఈ విధంగా ఈ ప్రణాళిక మొదలుపెట్టినట్లయితే సంవత్సరంలో అనగా డిసెంబర్ 31కి బైబిల్ గ్రంథం అంతా కూడా ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా ముగించే అవకాశం ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యం మనకి. అది ఒక దీపం లాంటిది మనకి. పూర్వకాలంలో రాత్రి వేళ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ రోజుల్లో వీధి దీపాలు లేవు, మనకున్న ఆధునికంగా ఉన్న మొబైల్ లైట్లు, ఈ యొక్క బ్యాటరీ లైట్లు అలాంటివి లేవు. కనుక ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ యొక్క లాంతర్ అనేవారు నూనె దీపాన్ని తీసుకువెళ్ళాల. దాంతో పోల్చి కీర్తన 119 105వ వచనం, 119 105వ వచనం మనందరికీ తెలిసిన వాక్యం ఇది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కనుక రాత్రి వేళ ఎక్కడికైనా సరే ఎమర్జెన్సీ వచ్చి అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ యొక్క నూనె దీపం ఉన్నట్లయితే దాని సహాయంతో క్షేమంగా వారు చేరవలసిన గమ్యస్థానానికి చేరేవారు. కనుక ప్రియ సోదరి సోదరులారు, మనం కూడా దేవుని యొక్క వాక్యం అటువంటి దీపంలాగా మనల్ని పాపలోకంలో నడిపిస్తుంది. పాపాన్ని చీకటితో పోల్చారు, దేవుని యొక్క వాక్యాన్ని వెలుగుతో పోల్చారు. దేవుని యొక్క వాక్యం అనే దీపంతో ఈ లోకయాత్రను మనం సాగించాలి. పాపలోకంలో అది మనల్ని గమ్యానికి చేరుస్తుంది. ఏది మన గమ్యస్థానం, ఏది మన గురి? యేసు ప్రభు లోకమునకు వెలుగు కనుక యేసు ప్రభు దగ్గరికి మనల్ని నడిపిస్తుంది. యేసు ప్రభు మనల్ని పరలోకం తీసుకువెళ్తారు. ఈ నూతన సంవత్సరంలో విశ్వాసులుగా మనం కోరుకునేది మనకు సమృద్ధిగా
మనకి డబ్బు ఉండాలా, ధనం కావాలని కోరుకుంటున్నాం. అయితే దేవుని వాక్యాన్ని దేంతో పోల్చారో చూడండి. కీర్తన 119:72 వచనంలో దేవుని యొక్క వాక్యము, దీన్ని ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు వేల కొలది బంగారు వెండి నాణ్యాల కంటే కూడా ఎంతో విలువైనది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ నూతన సంవత్సరంలో నీవు కోరుకునే ఐశ్వర్యం దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే మనకి ఆ వేల కొలది బంగారు నాణాల కంటే కూడా ఎంతో విలువైన మనకి ఆ నిత్య జీవాన్ని మనం పొందగలం. చివరిగా చూడండి, యోబు గారు అంత కష్టంలో ఉండి కూడా ఏమంటున్నారు చూడండి. యోబు గ్రంథం 23:12 వచనంలో, నేను నీ యొక్క నోటి నుండి వచ్చిన మాటలు నేను అశ్రద్ధ పెట్టలేదు. తెలుగులో తర్జుమా చాలా బలహీనంగా ఉన్నది. ఇంగ్లీష్లో చదివినట్లయితే, నీ యొక్క నోటి మాటలు నా అనుదిన ఆహారం కంటే కూడా దానికి నేను ప్రాధాన్యత ఇచ్చాను. యోబు గారు అంటున్నారు, నా అనుదిన ఆహారం కంటే కూడా నీ నోటి మాటలు, దేవుని నోటి నుండి వచ్చే మాటలు, దాన్ని మనం బైబిల్ గ్రంథం అంటున్నాం, వాక్యం అంటున్నాం, ఆ వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని యోబు గారు అంటున్నారు. కనుకనే అంత శ్రమ సాతాను తెచ్చిపెట్టినప్పటికీ ఆ శ్రమలన్నిటినీ కూడా తొలగించి ప్రభువారు ఏం చేశారు? రెట్టింపు దీవెనలు ఇచ్చేశారు. యోబు గ్రంథం 42:10-15 వరకు ఉన్న వాక్య భాగాన్ని గమనించినట్లయితే, యోబు కోల్పోయిన ప్రతిది కూడా రెట్టింపు వచ్చేసింది ఆయనకి. దేనివలన? దేవుని మాటలు ఆయన అనుదిన ఆహారం కంటే కూడా ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు యోబు గారు. ప్రియ సోదరి సోదరుడా, నీకు కూడా గత సంవత్సరంలో అనేకమైన సవాళ్ళు వచ్చే ఉండొచ్చు, అనేకమైన శోధన సాతాను తెచ్చే ఉండొచ్చు. వాటన్నిటి నుంచి కూడా నీవు తప్పించుకొని, వాటన్నిటి నుంచి కూడా బయటపడి రెట్టింపు దీవెనలు పొందాలంటే యోబులాగా దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు నీవు ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే, నీ అనుదిన ఆహారం కంటే కూడా, మానవులుగా మనం అనుదిన ఆహారం కొరకు ప్రాధాన్యత ఇస్తాం, దానికంటే కూడా దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే యోబు గారిలాగా, యోబు వలె రెట్టింపు దీవెనలు మనకు వచ్చేస్తాయి. అది కావాలని కోరుకుంటున్నావా ఈ యొక్క నూతన సంవత్సరంలో? అది నీ నిర్ణయం అయినట్లయితే, నీకు మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవెనలు కావాలన్నట్లయితే ఈ నూతన సంవత్సరంలో నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. అనేక విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ ద్వారా వచ్చే దీవెనలు మనం తెలుసుకుందాం, వాటిని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలకు మీరెంతో గొప్ప ఆశీర్వాదాన్ని నీ వాక్యం ద్వారా ఇస్తున్నారు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టుచున్న మాకు మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవెనలు మీరు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. అది నీ వాక్యం ద్వారా, మీ వాక్యాన్ని మేము పఠిస్తూ దానికి లోబడి దాని ప్రకారంగా జీవించే కృప మాకు దయచేయమని, వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో మేము జీవిస్తూ, మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ, మీకు మహిమకరమైన జీవితాలు జీవిస్తూ త్వరలో మీరు రాబోతున్నారు. మీరు రాకడ కొరకు సిద్ధపడే ధన్యత దయచేయమని, ఈ నూతన సంవత్సరం అంతా మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాల్ని, మా ప్రాంతాల్ని మీ రెక్కల చాటున భద్రపరిచి నడిపించవలసిందని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి మీరు కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి. ఈ తెర మీద వచ్చే నెంబర్కి నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. మీరు కూడా ఈ పరిచర్యకు సహాయం చేసి దీనిలో పాలుభాగస్తులు అవ్వండి. మనకు ప్రార్థనా బృందం ఉన్నది, ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన, అనేక జవాబులు ప్రవేశిస్తున్నారు. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ యొక్క నూతన సంవత్సరం ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.